ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారము అందిస్తున్నటువంటి కుటుంబము నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు, కుమారుడు సందీప్ కుమార్, కుమార్తె జ్యోత్సన కుమారి పిల్లల చదువుల కొరకు కృతజ్ఞతతో సహకరిస్తున్నారు. స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. బిడ్డలు పాఠశాలలకు, కళాశాలలకు బయలుదేరుతున్న తరుణంలో సందీప్ కుమార్ గారు, జ్యోత్సన కుమారి గారు మరియు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. రాజామణి గారు, రాజారావు గారు ఏసే పరిష్కారానికి చాలా కాలంగా సహకారులు. వీరి వంటి నమ్మకస్తులు ఉండబట్టే ఎంతకాలం మేము ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేశాం. ఈ క్షణంలో నేను మనవి చేస్తున్నాను, ఆల్ ద ఎపిసోడ్ స్పాన్సర్స్ ఆఫ్ ఏసే పరిష్కారం ఆర్ రిక్వెస్టెడ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ 1 ఎపిసోడ్ బిఫోర్ దిస్ మంత్. ఈ నెల ముందటి లోపల ఒక్క ఎపిసోడ్కు సహకారం పంపి పరిష్కారానికి ఉన్న 2.25 lakhs డెఫిసిట్ పూర్తి చేయటకు సహకరించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందా. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. రాజారావు గారు, రాజామణి గారు, జ్యోత్సన గారు, సందీప్ గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి వందనాలు. మా ప్రేక్షకులను దీవించండి. ఈ మాసాంతము లోపల మోర్ దాన్ 100 పీపుల్ ముందుకొచ్చి సహాయం చేయుటకు కృప దయచేయండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ వాక్యము చేత మమ్మల్ని దీవించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 10వ అధ్యాయం 25వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 25వ వచనము నుండి 28వ వచనము వరకు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. నిత్య జీవ వారసుడనవటానికి ఏం చేయాలి అనే ప్రశ్నకు యేసు ప్రభువును అతడు అడుగుతున్న మాటలు, ప్రభువు ఇచ్చిన జవాబులు ఇందులో స్పష్టంగా చదువుదాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడొకడు లేచెను, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అండ్ బిహోల్డ్ ఎ లాయర్ stood up to put him to the test, saying, Teacher, what shall I do to inherit eternal life? Teacher, what shall I do to inherit eternal life? బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని శోధించుచు అడిగాను. యేసు ప్రభువును ప్రశ్నించుట ద్వారా నిజముగా విషయము తెలుసుకొని ఆశించిన వారికి ఎన్నడూ ఆశాభంగము కలగలేదు. కానీ యేసును శోధించవలెనని ఆలోచన కలిగి అడిగిన వానికి యేసు చెప్పిన జవాబు ఆశ్చర్యముగా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రశ్నించి జవాబు పొందాడు అనంటే ఇట్ ఈస్ పాజిటివ్ సెన్స్. ప్రభువును శిష్యులు, అయ్యా మాకు అర్థం కాలేదు చెప్పండి అని పలుమార్లు పలు ఉపమానాలు గుర్చిన వివరణలు అడిగితే ప్రభు చెప్పారు. అది ప్రశ్నకు జవాబు ఇవ్వటం. ఇక్కడ ప్రశ్నకు యేసు ప్రశ్న బదులుగా అడుగుతున్నారు. ఇది శోధించిన వారికి యేసు జవాబిచ్చిన పద్ధతి. చూడండి, రకరకాల మనుషులు ఉంటారు.
యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని బైబిల్లో ఎక్కడుంది అని అడుగుతాడు ఒక్కొక్క గొప్ప జ్ఞానిగా భావించేవాడు. అంటే చాలామంది భావన ఏమిటంటే యేసు అన్నగానే సువార్తల నుండి ప్రారంభమవుతున్నాడు అని అనుకుంటారు. అక్కడే పప్పులో కాలేస్తారు. మన తెలుగు సామెత యేసు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అనున్న చోట యేసు అనే అవగాహనకు మనం రాగలిగితే దేవుడు అనే కాన్సెప్ట్ యేసునందే అనేది అర్థమవుతుంది. కనుక ప్రశ్నకు ప్రశ్న చేత ప్రభు జవాబు చెప్పాడు, దేర్ విల్ బి నో నీడ్ ఆఫ్ నోయింగ్ నథింగ్ న్యూ థింగ్ ఫార్ యూ. ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని అనుసరించి పరలోకానికి వెళ్ళటానికి కాదు. ధర్మశాస్త్రము మనుషులను అందరినీ పాపమున బంధించింది. ధర్మశాస్త్రము ఒక థర్మామీటర్ లాంటిది. ధర్మశాస్త్రము జ్వరమున్నది అని చెప్పు థర్మామీటర్. ధర్మామీటర్ జ్వరమునకు విడుదలనివ్వలేదు, పారాసిటమాల్ ఇస్తుంది. థర్మామీటర్ పర్పస్ ఏమిటంటే ఈ వ్యక్తికి జ్వరము ఉన్నది 101, 104, 103 ఇంత ఉంది. హీ రిక్వైర్స్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మెడిసిన్. 104 ఉందనుకోండి జ్వరం, అప్పుడు మనం డోలో 650 వేస్తాం, అంటే కొంచెం స్ట్రాంగ్ మెడిసిన్. 99 నార్మల్ రికార్డింగ్ ఉందనుకోండి, అబవ్ నార్మల్, కొంచెం కనుక పారాసిటమాల్ వేయండి అని అంటారు, లేదా ఒక హాఫ్ టాబ్లెట్ ఏమంటాడు. థర్మామీటర్ కెనాట్ రిమూవ్ ద ఫీవర్, బట్ ఇట్ కెన్ సేస్ దట్ యూ హ్యావ్ ఫీవర్. ధర్మశాస్త్రం కూడా అంతే. ధర్మశాస్త్రం నిన్ను పాప విముక్తిని చేయలేదు, నిత్యరాజ్యానికి నిన్ను తీసుకొని పోలేదు. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్. ద పర్పస్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్ ఈజ్ టు టెల్ యూ దట్ యు ఆర్ ఎ సిన్నర్, యు నీడ్ ఎ సేవియర్. నువ్వు పాపివి, నీకు రక్షకుడు కావాలి అని చెప్పేదే ధర్మశాస్త్రం. నిత్యజీవ వారసుడు అవటానికి ఏం చేయాలి అంటే 2 ప్రధాన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను 2 కుదించారు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ బలముతో నువ్వు సేవించాలి, నువ్వు ప్రేమించాలి, నువ్వు పూజించాలి. అంటే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్లీజ్ చేసే జీవితాన్ని కలిగి ఉండాలి, దేవునికి లోబడేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి, దేవుని చేత నడిపించబడేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బ్రతుకును కలిగి ఉండాలి. మాత్రమే కలిగి ఉండాలి సుమా, నథింగ్ అదర్ థింగ్స్, నో సిన్. ఆజ్ఞాతిక్రమం పాపం కదా. యూ షుడ్ నాట్ వైలేట్ దిస్ ఇన్ ఎనీ మేనర్, ఈవెన్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ థింకింగ్. నీ మనసులో ఆలోచనలో కూడా నువ్వు దాన్ని చేయటానికి వీలు లేదు. మరియు 2వ ఆజ్ఞగా చెప్పినది ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఇది 6 ఆజ్ఞలు. 6 ఆజ్ఞలను సంపూర్ణంగా నెరవేర్చడం. ఈ ఒక్క ఆజ్ఞలో 6 ఆజ్ఞలు ఉన్నాయి. తల్లిదండ్రులను సన్మానించటం, దొంగిలించకుండా ఉండటం, నరహత్య చేయకుండాటం, అబద్ధం ఆడకుండాటం, అబద్ధ సాక్ష్యం చెప్పకుండాటం, ఇవి వ్యభిచరించుకుండటం. ఇవి 6 కూడా కంప్లీట్గా చేయాలి. ఇవి చేసినప్పుడు నువ్వు నిత్య జీవానికే పోతావు. ఎందుకంటే యూ కెన్ బి కాల్డ్ ఎస్ ద హోలీ వన్. నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. యూ డోంట్ నీడ్ సేవియర్.
అర్థమవుతుందా? కనుక ఈ రెండు చేస్తే నువ్వు సరిగానే ఉత్తరం ఇచ్చావు, వెళ్ళి అలా జీవించు, అప్పుడు నువ్వు జీవిస్తావు. సోదరుడా, సోదరి, ఇది సాధ్యమయ్యేది కాదు. మానవుడు పుట్టుకతో పాపిగా పుడుతున్నాడు. ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. అడగచ్చు ఎవరైనా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కదా, పాపిగా ఎట్లా పుడతాడు అని. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. అయితే మానవుడు ఆదాము నుండి వచ్చినవాడు కనుక పాపపు స్వభావాన్ని సంతరించుకొని వచ్చాడు. అతడు ఎరుగక ఏ పాపము చేయక మునిపే ఆదామునందు ఉన్నప్పుడు అర్థమవుతుందా? పాపి ఎక్కడయ్యాడో మానవుడు అతడు చేసిన పాపాన్ని బట్టి కాదు. ఆదామునందు ఉన్నప్పుడు పాపముతో అతడు సంబంధం కలిగి ఉన్నాడు. ఆదాము నుండి వచ్చిన సంతతి మనం. మీరు అడగచ్చు, అదేమిటండి, ఆదాము పాపం చేసినప్పుడు నేను ఆయనలో ఉన్నాను కనుక అది ఇన్హెరిట్ అయ్యింది. ఆ స్వభావం సంతరించుకుని వచ్చింది. కాబట్టి పుట్టుకతో దేవుడు నిన్ను పాపిగా ఎంచుటలో అన్యాయము లేదు. బికాజ్ యూ హ్యాడ్ దట్ సిన్ఫుల్ నేచర్ ఇన్ యువర్ హార్ట్ అట్ యువర్ బర్త్. నువ్వు పుట్టిన వెంటనే ఆ స్వభావం కలిగి ఉంటావు కాబట్టి నిన్ను పాపిగా ఎంచుటలో తప్పు లేదు. రైట్. నువ్వు పుట్టిన తర్వాత పాపమే ఎందుకు చేస్తున్నావు? స్వభావం ఉంది పాపివి కాబట్టి. కనుక Adam's sin was imputed on you because you are also the part of Adam when Adam sinned. ఆదాము పాపం చేసినప్పుడు నువ్వు కూడా ఆదాములో ఉండి పాపిగా ఉన్నావు. కాబట్టి నువ్వు పాపము స్వభావం కలిగి పుట్టావు కనుక పాపిగా దేవుడు ఎంచాడు. సో యూ నీడ్ ఎ సేవియర్. నీకు రక్షకుడు కావాలి. ధర్మశాస్త్రము పాటించలేము. ధర్మశాస్త్రము మనుషులను పాపులు అనే ముద్ర వేస్తుంది. ధర్మశాస్త్రము లేనిదే పాపం అంటే ఏమిటో అర్థం కాదు. గుర్తించండి, ధర్మశాస్త్రము లేనిదే పాపం అంటే అర్థం కాదు. పాపాన్ని మానవులకు తెలియచేసిందే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము రాకపూర్వమే పాపము లోకములో ఉన్నది, కానీ పాపము ఆరోపించబడలేదు. మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. రోడ్డుకు ఎడమ పక్కన నడవవలెను. ఇన్ ఇండియా వీ హ్యావ్ దట్ కాన్సెప్ట్. అది ఉన్నది మనకు. భారతదేశంలో మనం ఎడమ ప్రక్కన నడవాలి. అమెరికాలో నేను భారతీయుడును కాబట్టి అమెరికాలో నేను రోడ్డుకి ఎడం పక్కన నడుస్తానంటే కుదరదు. ఇఫ్ యూ గో టు అమెరికా యూ మస్ట్ వాక్ రైట్ సైడ్. కుడి చేతి నడవాలి. మనకు కార్ స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది. అమెరికాలో కార్ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్ వెళతాయి వెహికల్స్ అన్నీ కూడా. కాబట్టి చట్టము ఇవ్వబడకపోతే నువ్వు ఎటు నడిచినా తప్పు లేదు. చట్టం ఇవ్వబడిన తర్వాత నువ్వు ఎడమ పక్కనే నడవాలి భారతదేశంలో, కుడి పక్కనే నడవాలి అమెరికా దేశంలో. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతోంది, ధర్మశాస్త్రము మానవునికి తాను పాపి అని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ధర్మశాస్త్రం లేకపోవడం పాపం ఉన్నప్పటికీ అది ఆరోపించబడలేదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తరువాత పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రము క్రిందకు విశ్వాసులు రారు కనుక ధర్మశాస్త్రం ఆపాదించబడినప్పుడు పాపము ఆరోపింపబడదు.
దట్ వాజ్ ద కాన్సెప్ట్. యేసును అంగీకరించిన వాడు కృప కిందకు వస్తాడు తప్ప ధర్మశాస్త్రం కిందకు రాడు. కనుక కృప పొందిన వాడికి పాపము ఆరోపింపబడదు. పాపము ఆరోపింపబడదు. రక్షించబడిన వాడు పాపం చేసినా పాపమును బట్టి నరకానికి వెళ్ళాల్సిన స్థితి రాదు. ఎందుకంటే ఆ పాపమునకు సంపూర్ణ వెల యేసుక్రీస్తు ప్రభునందు దొరికింది మానవుడికి. హీ వాజ్ పెయిడ్. అతడు వెల చెల్లించబడ్డాడు. మరియు మలినము కడగబడుటకు పరిశుద్ధాత్ముడు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. అతడు శుద్ధి చేయబడ్డాడు. శుద్ధి దేవుడే చేయబోతున్నాడు, చేస్తాడు. దెన్ హూ విల్ అగైనెస్ట్ టు హిమ్? హూ కెన్ స్టాండ్ అగైనెస్ట్ టు ఎ బిలీవర్? నో వన్. ఎవడు లేడు. అర్థమైందా? ఇది అర్థమైతే మనం పాపానికి భయపడం, అపవాదికి భయపడం. ఇది అర్థమైతే పాపం చెయ్యం కూడా. పాపము చేయము కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి ప్రశ్నకు ప్రశ్నతో జవాబు చెప్పాడు. అలాగైతే నీవు వెళ్ళి అలా జీవించాను అన్నాడు. అది శోధించుటకు అడిగిన ప్రశ్న. శోధించుటకు అడిగిన ప్రశ్న. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక యవనస్తుడు ఈ విధంగానే యేసునొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఇదే ప్రశ్న అడిగాడు. అతనికి యేసు ఇదే జవాబు చెబుతూ ఇంకొంచెం ఎక్కువ మాట్లాడారు. అదేమిటో తెలుసా? ఇక్కడ చెప్పిన ఉపమానం బదులు అక్కడ డైరెక్ట్గా అతనికి చెప్పినట్టుగా రాస్తుంది. నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు. అర్థమైందా? నీవు వెళ్ళి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? యేసు చెప్పారే ఈ 2 ఆజ్ఞలు ఇవి నెరవేరుతున్నాయి. ఎలాగూ చెబుతానండి. నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో సేవించు. అన్ని డబ్బులు నీ దగ్గరే పెట్టుకొని ఆయన సేవిస్తున్నాను అని చెప్పంటే కబుర్లు చెప్తూ ఉపయోగం ఏమిటి? నీ పూర్ణ బలము, నీ పూర్ణ ఆస్తి, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ వివేకం, లీవ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఫాలో హిమ్ కంప్లీట్లీ. ప్రాక్టికల్గా చేసి రమ్మన్నాడు. వాడికి అర్థమైంది. వ్యసనపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయినప్పుడు నిత్య జీవము నాకొద్దని వెళ్ళిపోయినట్లు లెక్క. చాలామందికి పరలోకం ఎలా వెళ్ళాలో మార్గం తెలుసు, కానీ వెళ్ళరు. ఎందుకంటే ఆ మార్గంలోనికి రారు. సువార్త ప్రకటించబడుతోంది. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచిన వారికి మాత్రమే పరలోక రాజ్యము, నిత్య జీవము, మిగిలిన వారికి లేదు. ఇది కృపాకాలంలో మనం ప్రకటిస్తున్నటువంటి సువార్త. కనుక రక్షణ పొందుటకు ఇది అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. నువ్వు రక్షణ పొందు. ఇది ఉచితము. ప్రభువును అంగీకరించు, ఒప్పుకో. నీ హృదయంలో విశ్వసించు, నీ నోటితో ఒప్పుకో. ఎంత సింపుల్ అండి ఇది. అబ్బాయి ఇట్ట కుదరదండి, $1000 కావాలి మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనిషి తాను తన అహం ఎక్కడ తృప్తి చెందుతోందో తెలుసా? నా నిత్యరాజ్యానికి నేనేం చేయకుండా, నా యొక్క అచీవ్మెంట్ లేకుండా నేను ఎట్లా వెళ్తాను నిత్యరాజ్యం అనుకుంటున్నాడు. వెళ్ళడిక. నీ ఎఫర్ట్ చాలదు, పనికిరాదు.
ప్రభువు చెబుతున్నాడు, అందుకే తాను నరుడుగా దిగొచ్చాడు, అందుకే తాను మార్గమై వచ్చాడు, అందుకే తాను రక్తం చిందించాడు, అందుకే తాను అపవాదితో సిలువలో పోరాడి శిక్ష సంపూర్ణం చేశాడు. అబ్బాయి మాకు అది వద్దండి, మాకు ఆ సువార్త వద్దు, మంచిదే. ఇఫ్ యూ డోంట్ వాంట్ గాస్పుల్, నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఫర్ అస్. మాకేంటి ఇబ్బంది, మాకేంటండి, మాకు యేసు ప్రభు వద్దు అని అంటే ఇప్పుడు మా కుండలో అన్నం ఏమన్నా పాడవుతుందా చెప్పండి మీరు. క్రైస్తవులు మతాన్ని మారుస్తూ తిరుగుతున్నారనే కామెంట్ అన్నప్పుడు నేను ఎదురు ప్రశ్న అడుగుతున్నాను. రైట్, నువ్వు విను సువార్త, మాకు అక్కర్లేదని చెప్పుకో, మాకెందుకు, మాకేం సంబంధం లేదు. మీకు కోపం వస్తుందా? తోటి క్రైస్తవులు ఈ మాట వింటున్నప్పుడు నన్ను విమర్శిస్తారేమో, విమర్శించుకోండి, నాకు అభ్యంతరం లేదు. యేసుప్రభువే చెప్పాడు, వద్దని వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోనేయండి. యేసును వద్దు వెళ్ళిపోమని చెప్పి కోరారు, వెళ్ళిపోయాడు ఆయన. యేసుకు నష్టమా, వారికి నష్టమా? కనుక సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మాపై ఉన్నది కనుక సువార్త చెబుతున్నాం. అది మతం మార్పిడి కోసం నువ్వు అనుకుంటే నేనేం చేయను. నీ మనసు మారి నిత్యరాజ్యానికి వెళ్ళాలి అని చెప్పి బోధించమన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు నరుడై దిగొచ్చి నీకు మార్గం ఏర్పరిచి నిన్ను పరలోకానికి వెళ్ళటానికి, ఇదిగోరా నాయన ఇంత ఉచితంగా నేను నీ బదులు చనిపోయి నీకు ఉచితంగా ఇస్తున్నానయ్యా, తీసుకో, నా ఆత్మను ఇస్తున్నాను, తీసుకో. అబ్బబ్బే మాకెందుకండి, మాకు ఇంకా గొప్పది ఉంది అంటున్నాను. మా మార్గాలు బోళ్ళని ఉన్నాయి, మాకు తెలుసు అంటున్నాను. తెలుసుకోండి, మేమేం చేయం దానికి. అందుకనే నేను ఎప్పుడు చెబుతున్నాను, ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ రెడీ టు ప్రీచ్ ద గాస్పుల్. ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి సిద్ధంగానే ఉన్నా. వారు వద్దంటే మేమేం చేయాలండి? ప్రభువు దినానైతే పాదాలు దులిపి రమ్మనండి, ఇప్పుడైతే అది కూడా అక్కర్లేదు అన్నాడు. నేను నమ్మనవాడికి శిక్ష పడిపోతుంది అంతే. ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా అవనివ్వండి, మీ కోపం రానివ్వండి, ఈ మాట నేను చెప్పినప్పుడు నాకు అభ్యంతరం లేదు. ఎంత గొప్ప ఎడ్యుకేటెడ్ అవనివ్వండి, ఎంత గొప్ప ఇన్వెంటర్ అవనివ్వండి, ఎంత గొప్ప సోషల్ వర్కర్ అవనివ్వండి, ఎంత గొప్ప పాలిటిషియన్ అవనివ్వండి, ఎంత గొప్ప రూలర్ అవనివ్వండి, ఎంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ అవనివ్వండి, ఎంత గొప్ప ఫిలాసఫర్ అవనివ్వండి, ఎంత గొప్ప రిలీజియస్ లీడర్ అవనివ్వండి, వితౌట్ నోయింగ్ క్రైస్ట్ దే కాంట్ ఎంటర్ ఇంటు ద హెవెన్. ఇట్ ఈస్ బైబిల్ టీచింగ్. అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చకపోవచ్చు. బట్ యూ షుడ్ లిసన్ టు ద గాస్పెల్. Unless until the Holy Spirit works, no one can accept the gospel of Christ. దయచేసి తెలుసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపకపోతే ఒకడు యేసు క్రీస్తుని తెలుసుకోలేడు, యేసు దేవుడని తెలుసుకోలేడు. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ you cannot understand God and Jesus as God. It is damn sure. అంతే. దేవుని వాక్యం చెబుతోంది ఇదే. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే నీవు పరలోకానికి పోలేవు. క్రీస్తే నీకు అడ్డుబండ. తొట్టిల్లు వారికి క్రీస్తు అడ్డుబండ. తొట్టిల్లే వారికి క్రీస్తు అడ్డుబండ. ఈ క్రీస్తు ద్వారమైన ఈ క్రీస్తే రేపు నిన్ను వెళ్లకుండా ఆపే ద్వారం కూడా ఆయనే. ఇఫ్ ద డోర్ క్లోజ్డ్ యూ కాంట్ ఎంటర్. గాడ్ ఓపెన్ ద డోర్ ఈవెన్ టుడే. గాడ్ ఓపెన్స్ ద డోర్ అప్ టు ద డే ఆఫ్ హిస్ కమింగ్. Until the end of the grace period, God will surely open the doors. He already opened and he keep opening. తీసే ఉంచుతాడు. ఈ ద్వారాలు మూయబడితే
నువ్వు రక్షణ పొందలేవు, నీకు సువార్త వినిపించదు, అది అప్లై కాదు. యేసు రెండవ రాకడ వచ్చిన తర్వాత కృప ద్వారా రక్షించబడే కాన్సెప్ట్ ఉండదు. యేసు రెండవ రాకడలో ఆకాశ మధ్యమంకు అడుగు పెడితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్ ఆఫ్ గ్రేస్ పీరియడ్. కృపాకాలం ముగిసిపోయినట్టే. ఇమీడియట్గా ద టైం టేబుల్ ఆఫ్ జూయిష్ క్యాలెండర్ విల్ స్టార్ట్. యూదుల యొక్క కాలక్రమం ప్రారంభం అయిపోతుంది. భూమి మీద 7 సంవత్సరాలు మహాశ్రమలుంటాయి. అందులో హతసాక్షి అవటం ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళే మార్గం లేదు. ఉచితంగా రక్షించబడే అవకాశం లేనే లేదు. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉచితంగా రక్షించబడటం అనే పద్ధతి ఉండదు. We don't know when Lord Jesus will come. ఎప్పుడు యేసు వచ్చేస్తున్నాడో మనకు తెలియదు. సూచనలు అయితే నెరవేరుతున్నాయి. నువ్వు ఒక గొప్ప వైద్యుడవు కావచ్చు, కొన్ని వేల గుండెలు నువ్వు కాపాడవచ్చు, కొన్ని వేల శరీరాలు నువ్వు స్వస్థపరిచి ఉండొచ్చు నీ జ్ఞానంతో. నువ్వు ఒక గొప్ప అడ్వకేట్ అయి ఉండొచ్చు, ఎంతోమందికి నువ్వు న్యాయం చేసి ఉండొచ్చు. నువ్వు గొప్ప టీచర్ అయి ఉండొచ్చు, ఎంతోమంది జీవితాలు బాగు చేసి ఉండొచ్చు. నువ్వెంతో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండొచ్చు, ఎంతోమందికి ఉపాధి కల్పించి ఉండొచ్చు. నువ్వెంతో గొప్ప రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, ఎంతో సేవలు చేసి ఉండవచ్చు. నువ్వు ఒక సామాజిక సంస్కర్తం అయి ఉండొచ్చు, మనుషులు ఉద్ధరించి ఉండొచ్చు. ఇట్ కాంట్ సేవ్ యూ మై ఫ్రెండ్. ఇవి నిన్ను రక్షింపవు. ఇవేవి నిన్ను రక్షింపవు. యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ సిన్. ఒక్కటే మార్గం, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక్కటే మార్గం, యేసుక్రీస్తే. ఆ క్రీస్తు లేకపోతే నీ పాపము కడుగబడదు. యు విల్ నాట్ బి ఫర్గివెన్. నువ్వు క్షమించబడవు. నువ్వు ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండొచ్చు, ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండొచ్చు. అయినా సరే నేను మనవి చేస్తున్నాను, నువ్వు ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు, గొప్ప ఇన్వెన్షన్స్ చేసి ఉండొచ్చు. దట్ మైట్ హ్యావ్ బీన్ హెల్ప్ఫుల్ టు ద హోల్ ద వరల్డ్, ద హ్యూమానిటీ. ఆఫ్ కోర్స్ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద హెల్. తప్పించుకోలేదు. There is the only one way to go to the heaven is nothing but Jesus Christ himself. యేసుక్రీస్తే, ఇంకో మార్గం లేదు. ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకపోయినా. బైబిల్ సేస్ దట్ టీచింగ్. ఇది ఒకటి చెప్తే ఎవరికి రుచించుద్ది? రాళ్ళేసి నన్ను కొట్టి చంపచ్చు, కుట్రబన్ని పొడిసి చంపచ్చు, ఇంకా ప్రభుత్వాలు స్ట్రాంగ్గా లేస్తే ఊరేసి చంపచ్చు, లేదా చెరసాల్లో దోసేయచ్చు. అవి ముందే చెప్పాడు సువార్థికులు, ఇవన్నీ చేస్తారయ్యా. అది డిసైడ్ అయిన తర్వాతే సువార్త సేవకు వచ్చింది. ఊరికి అమెరికా డబ్బులు వస్తాయని, సంస్థలు పెట్టుకొని భవనాలు కట్టుకోవచ్చని, హాస్టల్స్ పెట్టుకొని దోచుకోవచ్చని, కళాశాలలు పెట్టుకొని తినేయచ్చని వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు. ఎవరు నిలబడ్డ తెలుస్తోందా? ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాడుగా తయారైపోతాడు నిజమైన సువార్థికుడు. Did you notice the difference between the terrorist and evangelist? Evangelist will sacrifice his life for others, but the terrorist will take away the lives of others to restore himself with the wrong doctrine. ఒక టెర్రరిస్ట్ అనేకులు చంపేస్తాడు తను స్వర్గంకి వెళ్ళటానికి. ఒక సువార్థికుడు అనేకుల కొరకు స్వర్గానికి అనేకులు వెళ్ళటానికి తాను చచ్చిపోవటానికి ఇష్టపడతాడు. హూ ఈజ్ గ్రేట్? ఎవరు గొప్ప? సువార్థికుడు గొప్ప. ప్రార్థన చేస్తాడు. తలలు వంచండి. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన వారు నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జవరపు రాజారావు రాజామణి గారు, కుమారుడు సందీప్ కుమార్, కుమార్తె జ్యోత్సన కుమారి. వీరికి ధన్యవాదాలు. ప్రార్థన. ప్రభు వందనాలు.
స్తోత్రాలు. బిడ్డలను దీవించుము. రాజామణి రాజారావు గారులను ఆశీర్వదించము. జ్యోత్సన గారు, సందీపులను దీవించండి. ఎవరైతే పాఠశాలకు వెళ్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి నూతన విద్యా సంవత్సరం కృపనివ్వండి. ఇవాళ వాక్యం విన్న వారందరూ ధన్యులు, రక్షించబట్టకు కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.